వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లరా, మీరు ఈ మొదటి రోజు ఈ మాసానికి, అలాగే ఆదివారం రోజు ఎందుకు కూడుకొని ఉన్నామో రక్షణ పొందిన వారందరికీ తెలుసు. ఒకవేళ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. ప్రత్యేకంగా ఇది ప్రభు యొక్క శరీరము మరియు రక్తమును తీసుకునే రోజు. విచక్షణ లేకుండా దాన్ని భుజించకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తాడు. చాలామంది విచక్షణ లేకుండా, పరిశీలన చేసుకోకుండా తీసుకుంటున్నారనేది వాస్తవం. అయితే మీరు అడగచ్చు, ఈ రక్తం ఎందుకు తీసుకోవాలి, ఈ ఆహారం ఎందుకు తినాలి? అది మానవులు చేసినటువంటి రొట్టె కదా, అలాగే ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి ద్రాక్షరసమే కదా అని అనుకోవచ్చు. కానీ అది హోలీ స్థలంలోకి వచ్చింది. పూజకు పెట్టే పూలు వేరుగా ఉంటాయి, తలలో పెట్టుకునే పూలు వేరుగా ఉంటాయి. అవి పూలే, ఇవి పూలే, ఒకే చెట్టు కూసి ఉండొచ్చు. కానీ కొన్ని పూజకు వస్తాయి, కొన్ని తలలోకి వెళతాయి, కొన్ని అలంకరణకు వెళ్తాయి, కొన్ని రోడ్డు మీద పడిపోతాయి. ఆ రోడ్డు మీద పడిపోయిన పువ్వును చూసి అయ్యో అని తీయం, దాన్ని తీయం. వాడిపోయిన నీ తలలో పువ్వును చూసి అయ్యో వాడిపోయిందని అనం. దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ పువ్వుకి ఒక పవిత్రత వస్తుందని అనుకుంటారు. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన నీవు ఒక పవిత్రురాలిగా, పవిత్రుడిగా మారాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి పవిత్రత మనము ఈ లోకంలో ఎంత మంచి సబ్బు రాసినా, ఎన్ని క్రీములు వాడినా రాదు. ఆ పరిశుద్ధత రాదు, ఆ అందము రాదు. కానీ ప్రభు యొక్క రక్తం తీసుకుంటే ఈ లోకంలో చూడటానికి బాగుండకపోవచ్చు, కానీ అనేకుల దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. అనేకులు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. నీ అందం చూసి రారు, నీకున్న స్టేటస్ చూసి రారు, నీకున్న భక్తిని చూసి వస్తారు. ఇవాళ ఉదయకాలం నాతోటి ఒక అమ్మాయి మాట్లాడుతూ, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి అని అడిగాను. మరి నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా అలా అడిగారా? అడగలేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభు పని చేసేటప్పుడు, ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు మనం కొంత ఆదరణ పొందుతాం. ఆ ఆదరణ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. తగ్గించుకునే మనస్సు దేవుడి దగ్గర నుంచి వస్తుంది. పెద్దల్ని ఎదిరించే మనస్సు దేవుడు ఇవ్వడు. ఎక్కడా లేదు బైబిల్లో. ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే విధేయత చూపించరో వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుందని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాశాడు. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించరో, ఎవరైతే తల్లిదండ్రులకి విధేయులవరో వాళ్ళందరూ ఏమవుతారో చక్కగా రాశాడు. 66 గ్రంథాల్లో కూడా కనపడుద్ది. కానీ చాలామందికి తెలియదు. ఎందుకు వచ్చామండి ఈ రోజున అంటే, ఇవాళ టేబుల్ అండి అందుకని వచ్చాం, ఇవాళ బల్లారాధన అండి అందుకని వచ్చాం అని అంటున్నావా? ఒకవేళ అదే మనసు కనుక నీకుంటే ప్రభు నీతో లేడు. సరి చేసుకోవడానికి వచ్చామండి, సమాధాన పడటానికి వచ్చామండి, దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపాటు కోసం వచ్చామంటే నువ్వు చెప్పలేకపోతున్నావు అని అంటే నీతో దేవుడు లేడు, నీతో దేవుడు లేడు. కాబట్టి ఈ రక్తము
ఎవరి కొరకు, ఎందుకొరకు అనే విషయాలన్నీ ప్రభువారే రాశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. ఎవరి రక్తం అంటది? కాబట్టి మనం తీసుకునేది ఎవరి రక్తం? ఇప్పుడు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, నిర్దోషమైనటువంటి దేవుని రక్తం, అందరికీ సరిపోయే రక్తం, అందరినీ బాగు చేసే రక్తం, అందరికీ దేవుడి రాజ్యాన్ని పొందే రక్తం. అందుకని దేవుడు అలా చేశాడని పక్కనే ఉండి చూసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోహాను. ఆయన పక్కనే ఉన్నాడు. మీరు ఎక్కడ చూసినా ఆ లాస్ట్ సఫర్ ఆ ఫోటో చూస్తే ఆయన పక్కనే ఉన్నతను యోహాను. మరి పేతురుని ఎందుకు దగ్గర పెట్టుకోలేదండి? పేతురు పిరికివాడు, పేతురు దుడుకువాడు, పేతురుకి ఆయాసం ఎక్కువ, యోహానికి నెమ్మది ఎక్కువ. అందుకనే వాళ్ళ అమ్మని ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. పేతురు పేరు మీదేమో బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు, కానీ వాళ్ళ అమ్మగారిని అప్పగించింది మాత్రం యోహానుకు అప్పగించాడు. అలాగే రాణువారు వచ్చినప్పుడు అందరూ పారిపోతే యోహాను ఒక్కడే ఉన్నాడు ప్రభువారి దగ్గర. 11 మందిలో 12 మందిలో ఒకడు చనిపోగా 11 మందిలో ఒకడు ప్రభు దగ్గర ఉంటే 10 మంది సిలువ దగ్గర లేరు. తెలుసా నీకు ఆ సంగతి? ఆ 10 మంది సిలువ వేసేటప్పుడు లేరు అక్కడ, ఒక్క యోహాను ఉన్నాడు. అందుకనే అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని యోహానుకి చెప్పాడు. మనం అనొచ్చు, పేతురుని అంతగా ప్రేమించాడు కదా, సంఘమే కడతానన్నాడు కదా, మరి అతనికి చెప్పొచ్చుగా. అతను ఉంటే కదా అక్కడ, లేడు అక్కడ, పారిపోయాడు. పారిపోవటమే కాదు ప్రియులరా, లోకంలో కలిసిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. లేడు అక్కడ. అతనికి ఏమనిపించింది? మళ్ళా ఇంత ఉంటే నాకేంటి లాభం, రాణువారు వస్తారు, పట్టుకుంటారు, కొడతారు, మళ్ళా నా వ్యాపారం కోసం నేను వెళ్ళిపోతాను, మళ్ళా నా జీవనోపాధి కోసం నేను వెళ్ళిపోతానని అతను వెళ్ళడమే కాకుండా ఇంకొక 6గురిని తీసుకుపోయాడు. ఏం పొందలేదు అతను? దేవుని శక్తిని పొందలేదు. దేవునితోనే తిరిగాడు కానీ దేవుని శక్తిని పొందలేదు. అందుకనే యోహాను రాసినటువంటి 3 పత్రికలు కనబడతాయి మీకు, ఒక సువార్త కనబడుతుంది. పేతురు సువార్త రాయలా, పేతురు ఒక్కటే పత్రిక రాశాడు, దాన్ని విడదీశారు. ఆలోచించేయండి. బైబిల్ చదవడం ఊరికనే కాదు. పేతురుని ప్రేమిస్తే పేతురుకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ అమ్మను ఎందుకు అప్పగించలేదు? బాధ్యత ఎందుకు ఇవ్వలేదు? పేతురు తప్పిపోయేటటువంటి వాడు. ఎన్ని రోజులో తెలుసా? ప్రభువారు తిరిగి లేచి 40 రోజులైనా కూడా ఏమైంది చెప్పండి? అతనితో ఉన్నవాళ్ళు, అతనే కాకుండా అతనితో ఉన్న శిష్యులందరూ తప్పి తిరుగుతూ ఉన్నారు. అప్పుడు మళ్ళా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరించి చెప్పిన మాట అపోస్తల కార్యగ్రంథం 1:4లో మీకు కనపడుతుంది. ఏమన్నాడు? అయ్యా యెరూషలేమును విడిచిపెట్టక. 21వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలు ఎక్కడున్నారు వాళ్ళు? గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు, యెరూషలేములో లేరు. ఇది వాస్తవం బైబిల్ ప్రకారం. కానీ దేవుడు చెప్తాన్నాడు 4వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మీరు యెరూషలేమును విడిచిపెట్టక
తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టండి. అప్పటిదాకా వాళ్ళు ఆ 40 రోజులు కూడా ప్రభువారు కనపడలేదు. అలాగే పాస్టర్ గారు కనపడకపోతే పిచ్చి పిచ్చి వేషాలు చాలా వేస్తాం. వాస్తవం, పాస్టర్ గారు కనపడకపోతే పిచ్చి పిచ్చి వేషాలు చాలా కనపడతాయి. మనలో దేవుడున్నాడనే భయం లేదు విశ్వాసులకు కానీ, రక్షణ పొందిన వారికి కానీ. అరే దేవుడు చూస్తున్నాడు, మా నాన్న చూడలేదో కావచ్చు, మా అమ్మ చూడకపోవచ్చు, నా బంధువులు చూడకపోవచ్చు, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాననేది నా దేవుడికి తెలుసు అన్న భయం నీలో ఉంటే అబ్రహాము ఇష్టం వచ్చినట్టు తిరగల. మళ్ళా మా ఊర్లో చుట్టాలు ఉన్నారు, ప్రభువా ఏమనుకోవద్దు, ఒకసారి పోయి చూసి వస్తాను, చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నాడా? కానీ మనం అయితే అంటాం అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అనలేదు అబ్రహాం. అందుకని ఏమయ్యాడు అతను? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మళ్ళా తన ఊరెళ్ళా, తన వాళ్ళని తెలుసుకోవాలా. ఈ రోజున నీకు లోక ప్రేమ ఎక్కువ, తండ్రి ప్రేమ కన్నా లోక ప్రేమ ఎక్కువ. చూడకూడదండి. నిన్ననే ఒక వీడియో చూశాను. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అమ్మాయి ఏమో ఆస్ట్రేలియాలో ఉంది. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు ఒక అపార్ట్మెంట్లో. కావాలంటే మీరు కూడా చూడవచ్చు వీడియో. పిల్లరా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడట్లేదు వాళ్ళు. అదేంటండి అమ్మా నాన్నలతో మాట్లాడకుండా కూతురు కొడుకులు ఉంటారా? కోడళ్ళు అల్లుళ్ళు ఉంటారా? లేకపోతే పిల్లలు మనవాళ్ళు ఉంటారా? ఉన్నారు. పిల్లరా ఆ తర్వాత వాళ్ళు ఫోన్లు చేశారు. ఒక వారం రోజుల తర్వాత ఫోన్ రింగ్ అవ్వట్లేదు. వాళ్ళకేం అర్థం కాలేదు. ఆ తర్వాత పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఏమోనమ్మా కనపట్టలేదు అన్నారట. పిల్లలు ఆలోచించే తల్లి తండ్రి ఇద్దరు కూడా బెడ్ మీద చచ్చిపోయి కుళ్ళిపోయారు. చూడొచ్చు వీడియో మీరు. చచ్చిపోయారు ఇద్దరు, కుళ్ళిపోయారు. వారం రోజులు అయిపోయింది, ఉలుకు లేదు పలుకు లేదు. అప్పుడు కూతురు కొడుకు ఇద్దరు వచ్చి ముఖాలకు గుడ్డలు కట్టుకొని గ్లౌజులు వేసుకొని వచ్చి, ఫారిన్ కంట్రీస్ కదా వాళ్ళు, దీన్ని ముట్టుకోవాలన్నా కూడా దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళ ఆ యొక్క శవాన్ని చూడలేక నల్లగా అయిపోయి కుళ్ళిపోయేది. పెట్టమంటే మీకు పెడతాను ఆ వీడియో. పిల్లరా దుప్పట్లలో వాడిని మూట కట్టేశారు. జనరల్గా ధాన్యాన్ని వస్తువుల్ని కొన్ని మూట కట్టుకొని పోతాం మనం. కానీ ఇప్పుడు ఏం చేశారండి తల్లిదండ్రులు? మూట కట్టారండి, మోసుకొని వెళ్ళి అంబులెన్స్లో పారేశారు. మరి ఏమన్నా తలకరువు పెడతారా? హిందువులు కదా వాళ్ళు, తలకరువు ఏమన్నా పెడతారా? తలకరువు పెట్టడానికి ఏముంది ఇక్కడ? బాడీలో ఏ పార్ట్కి ఆ పార్ట్ ఎముకలే కనపడతా ఉంటాయి. డబ్బు పిచ్చి పెట్టింది వాళ్ళకి. ఈరోజు పూరింట్లో బతికామండి. అమ్మ నాన్న పెద్దమ్మ నలుగురు పిల్లలు మొత్తం 7 అదే ఇప్పుడు ఉన్నటువంటి గృహంలోనే ఉండి చాపలు వేసుకొని పడుకొని సరదాగా మాట్లాడుకొని సరదాగా తిన్నటువంటి రోజులయ్యి ఆ గృహాన్ని నేను ఎలా విడిచిపెడతాను? ఏ గదిలో చూసినా మా అమ్మో మా నాన్నో మా అన్నలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు కనపడతారు. ఛీ, ఇది కూడా ఒక ఇల్లేనా అని అనుకుంటున్నావేమో నువ్వు. అదే ఇంట్లో పుట్టాను, అదే ఇంట్లో పెరిగాను, అదే ఇంట్లో నువ్వు కూడా పెరిగి ఉంటావు. కానీ నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అది ఛీ. తల్లి పాలు తాగుతుంటే కొన్ని చుక్కలు ఒంటి మీద పడితే ఆ వాసన
పసిగుడ్డు యొక్క వాసన భరించి నిన్ను ఎత్తుకొని పెంచిన తల్లిదండ్రులు కనపట్లని లగ్జరీగా అలవాటు పడ్డారు ఈ రోజున. కానీ యేసు ప్రభు వారు లగ్జరీకి అలవాటు పడ్డారు. దైవ కుమారుడు పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారం ఎంతో రమ్యమైనటువంటి స్థలం అటది. ఆ స్థలానికి నేను తీసుకెళ్ళడానికి ఈ లోకంలో తన రక్తమును నీ కొరకు చిందించాడు. ఒక రమ్యమైన నగరం, బంగారు వీధులు ఉన్నటువంటి నగరం, పరిశుద్ధులు ఉండేటువంటి నగరం, ధవళ సింహాసనంలో కూర్చొని 24 పెద్దలతో కొనియాడబడుతున్నటువంటి ఒక స్థలం ఉందట. అంతకన్నా గొప్ప నగరం, అంతకన్నా గొప్ప స్థలం ఈ లోకంలో చూపించగలవా? ఈ మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే వాళ్ళ ఇంట్లో హాల్లో ఒక పెద్ద సీనరీ పెట్టారు. ఆ సీనరీ ఒక లేక్, పైనుంచి వాటర్ పడతా ఉన్నాయి, లేక్, అది సీనరీ. ఆ సీనరీలో ఒక ఆమె ఒక కుండ తీసుకొని నీళ్లు పోస్తున్నట్టుగా ఒక పోస్టర్ పెట్టారు. ఓకే సార్, నేను చూసి ఏంటమ్మా ఇది అన్న. అదండి వనదేవత అండి, జలదేవత అండి. ఏంటంట? జలదేవత అంట. క్రైస్తవులే నీ ఎంట్రన్స్లో కనపడుతుంది ఏంటి? సీనరీసా? నువ్వు భక్తుడివేనా, భక్తురాలువేనా? ఎవరు కనపడాలి? దేవుడు. మళ్ళా దానికి చెబుతుందా? ఎవడో చెప్పాడట దాన్ని, అది జలకన్య అండి, జలదేవత అండి. ఇలాంటి క్రైస్తవులు తయారైపోయారు ఈ రోజున. ఎవరిని మెప్పించడానికి నువ్వు సీనరీలు పెడతావు? దేవుడినా లేకపోతే మనుషులనా? ఇంకొక ఆయన ఇంటికి వెళ్ళా. వరండాలో ఎంట్రన్స్ పెద్ద తలుపు ఉంది. ఆ తలుపు దరిదాపుగా 3 అడుగుల ఎత్తులో పెద్ద యేసు ప్రభు పట్టమంట పెట్టాడు. రాగానే నేను చూస్తూ ఉన్నా. బాగుందండి అంటున్నాడు అతను. ఏంటి బాగుంది? ఇల్లా అని అడిగా. కాదండి, ఫోటో బాగుంది కదా అందుకే పెట్టానండి అక్కడ. యేసు ప్రభువుని పట రూపంలో నువ్వు పెడతావా? యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు ఆయన? 24వ వచనంలో నేను ఆత్మ అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా శరీర రీతిగా కనపడాలని, శరీరీతిగా సినిమాల్లో లాగా లేదా పటాల్లో లాగా ఆశీర్వదించాలని ఆర్సీమోళ్ళు పెడతా ఉంటారు ఫోటోలు. అలాంటి వాడు కాదు ఈయన. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నిన్ను తనవానిగా చేసుకోవడానికి వచ్చిన దేవుడు, నిన్ను కుమారుడిగా కుమార్తెగా ఎంచుకున్నటువంటి దేవుడు. ఏమంటున్నాడు? ఎవరి మాట ఉంది ఇక్కడ చదివిన మాటలో 27:4లో ఎవరన్నారండి ఆ మాట? ఇస్కరియోతు యోధ అంటున్నాడు. తప్పిపోయినటువంటి వాడు అంటున్నాడు. ఏమని? నేను నిరపరాధిని అప్పగించాను. నీకు రావట్లేదా మనసు? నేను నిరపరాధి అయినటువంటి యేసు ప్రభువుని అవమానిస్తున్నాను, లెక్క లేకుండా తిరుగుతున్నాను, డబ్బు పిచ్చి పట్టినటువంటి యూదలాగా తిరుగుతున్నాను. డబ్బు పిచ్చాడు, అందుకనే కదా అమ్మేశాడు ప్రభుని. డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు ప్రభుని ప్రేమించలేరు. నా తల్లిదండ్రులు ఎంతో ఆస్తి ఇచ్చారు నాకు, కానీ దాన్ని ప్రేమించలే నేను. దాన్ని అనుభవించడం లేదు. ఇప్పుడు డబ్బుని వదిలేసాం, ఆస్తులు వదిలేసాం, దానికోసం ఎప్పుడు ప్రయాసపడలేదు, పడను కూడా.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. చదవండి. నీ పాపము ఏ పోలీసోడు కొడితేనో బయటికి రాదు, ఏ తల్లిదండ్రులు కొడితేనో బయటికి రాదు, ఏ భర్త భార్యను కొడితేనో బయటికి రాదు. ప్రభువారు రక్తము ద్వారా నీ పాపం బయటకు వస్తుంది. నువ్వు కూర్చొని ఎన్నిసార్లు ఈ బలారాధన తీసుకున్నావు నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన రక్తం నీలోకి వెళ్తే నా పాపం బయటకు వచ్చింది అని సాక్ష్యం చెప్పావా? లేదు. క్యాజువల్గా తీసుకుంటున్నావు, ఇంట్లో తింటున్నట్టుగానే తింటున్నావు. దాన్ని క్యాజువల్ అంటాం. క్యాజువల్గా తీసుకోకూడదు దాన్ని. బైబిల్ చెప్తా ఉంది, ఆయన రక్తము నీ ప్రతి పాపమును కడుగుతుంది. కడిగిందా? మారేవా? మారు మనసు వచ్చిందా? పరిశుద్ధత వచ్చిందా? ప్రభు నీలో ఉంటే దుఃఖం ఉండదట. ప్రభువు నీలో ఉంటే దుఃఖం ఉండదు. ప్రభు నీ ఇంట్లో ఉంటే దుఃఖం ఉండదు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, మరి రక్తం ఏంటండి? ఎందుకు దాని గురించి ఇంత ప్రస్తావన? అది కాకుండా బల్లారాధన రోజు ఎందుకు ఇంత ప్రస్తావన? ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరి రక్తం మొరపెడుతుందండి? హేబేలు రక్తం మొరపెడుతుంది. హేబేలు ఎవరండి? నీతిమంతుడు. హేబేలు రక్తం ఎలాంటిదంటే శ్రేష్టమైన రక్తం అట. అంతకన్నా శ్రేష్టమైన రక్తం అని చెప్పేసి హెబ్రీ పత్రికలో ప్రభువారి గురించి రాస్తూ ఉంటాడు పౌలు. రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది. రక్తానికి ఏముంది? ప్రాణం ఉంది. రక్తం తగ్గితే మనిషి చనిపోతాడు. అలాంటి రక్తం అంట అన్న, మూర్ఖుడైనటువంటి అన్న, దుర్మార్గుడైనటువంటి అన్న, దేవుడి మీద కోపగించుకున్నటువంటి అన్న, నా అర్పణను దేవుడు అంగీకరించలేదని అసహించుకొని, వీడు ఉండటం బట్టే కదా నా అర్పణను దేవుడు అంగీకరించలేదని కోపగించుకున్నటువంటి అన్నగారు పొలంలో చంపేశాడు. అప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? ఓన్లీ 4 మెంబర్స్. ఫస్ట్ నక్సలైట్, ఫస్ట్ డెకాయిట్ ఎవరండి? కయ్యను. మీద పడి చంపేవాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. నలుగురు, అమ్మా నాన్న 2 కొడుకులు, ఇంకెవరు లేరు భూమి మీద. ఫస్ట్ జనరేషన్లోనే ఏం పుట్టిందండి? ఏవైతే మనం ఇప్పుడు ఈ లోకంలో అనుకుంటున్నామో అన్నీ పుట్టేశాయి. ఎక్కడున్నారండి? అరేబియా కంట్రీలో ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్నావా? నలుగురిలోనే ఒకళ్ళకి నచ్చలా. భార్యాభర్తల్లోనే 2లో ఒకళ్ళకి నచ్చలా. ఎవరా నచ్చనటువంటి ఆమె? అవ్వమ్మ గారు. భర్తతోనే ఉందామని కాదు, సరదాగా తిరుగుదామనేటువంటి ఆలోచన కలిగింది. భర్తకి ఏమైందో కూడా ఫోన్ లేదు. పాపంతో నింపబడినటువంటి కాయలు తీసుకొని వచ్చి ఆమె తినేసింది ఆల్రెడీ. కొన్ని కాయలంట భర్త గారి కోసం తెచ్చిందంట.
ఓ స్త్రీ పురుషులారా, బైబిల్ నువ్వు ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానం వస్తుంది. లోకాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటే అంత పాడైపోతావు. లోక జ్ఞానం ఏం చేస్తుందంట బైబిల్ ప్రకారం? చెప్పండి గట్టిగా. వెర్రితనాన్ని కలగజేస్తుంట. బైబిలే రాసింది అన్నమాట. లోక జ్ఞానం నీకు వెర్రితనాన్ని కలగజేస్తుంది. కంప్యూటర్ నేర్చుకున్నావు, ల్యాప్టాప్ నేర్చుకున్నావు, సెల్ ఫోన్లో ఆపరేషన్ నేర్చుకున్నావు, ఏం పుడుతుంది నీకు ఇప్పుడు? పిచ్చి పుడతా ఉంది, వెర్రితనం పుడతా ఉంది. ఫోన్ లేకుండా గడపగలిగిన రోజు ఒక్క రోజున ఉందా? నేను 10 రోజులు ఫోన్ లేకుండా, మాటలు లేకుండా, ఆహారం లేకుండా ప్రార్థన చేసేవాడిని. ఫోన్ అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు. ఎప్పుడన్నా ఒక్కరోజు నేను వీటన్నిటికి దూరంగా ఉంటాను, నాకు వద్దది. నేను పుట్టినప్పుడు అవి లేవు, పెరిగినప్పుడు అవి లేవు, నాకు వద్దాయి. నేను బతకలేదు అప్పుడు, నేను తినలేదు అప్పుడు, నేను చదువుకోలేదు అప్పుడు. అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం అది లేకపోతే బతకలేను. బయటికి వెళ్ళిపోతూ కూడా ఎందుకంటే వెనక్కి వచ్చేది మళ్ళా ఫోన్ మర్చిపోయాను, అమ్మకు ముద్దియడం మర్చిపోయాను, డాడీకి టాటా చెప్పడం మర్చిపోయాను. ఇవి లేవు. ఫోను పోవటమే, దాని పేరు ఫోను. ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, పాపాన్ని కడిగి పవిత్రంగా చేసేటువంటి రక్తం ఇది. ఎవరు చేయగలరండి భూమి మీద? ఇప్పుడు నీళ్లు పోసుకున్నావు, సాయంకాలానికి మళ్ళా నీకు చెమట పడుతుంది, మళ్ళా స్నానం చేయాలనిపిస్తుంది. ఈ రక్తం అలాంటిది కాదు. ఎందుకంటే అపోస్తలులు రోజు స్నానం చేయలే, వాళ్ళకి చేసే అవకాశమే లేదండి. తీసుకెళ్ళి జైల్లో పారేశారు, వాళ్ళు జైల్లో పెట్టారండి. గుడ్డలు మార్చుకోలేదు, స్నానాలు చేయలేదు, కానీ ఏం చేశారండి? పాటలు పాడారు, ప్రార్థన చేశారు. మనకేమో ఇది తక్కువ, అది ఎక్కువ. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, మనం పనికిమాలిన వాళ్ళు అయ్యాం. ఏం చేస్తుందండి రక్తం? మొరపెడుతుంది. యేసు రక్తం ఏం చేస్తుంది? నా బిడ్డ మారు మనసు పొందు, నా బిడ్డ న్యాయంగా నడుచుకో, నా బిడ్డ యథార్థంగా జీవించు అని అడుగుతూ ఉంటుంది ఆ రక్తం. కానీ నువ్వు క్యాజువల్గా చేతిలోకి తీసేసుకొని తినేస్తా ఉన్నావు. పవిత్రత నీకు అర్థం కాలేదు. దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. ఈ రక్తము నశింపజేయకుండా చేస్తుందట. 12:13. ఏం చేయకుండా ఉండటానికి తీసుకుంటున్నావు ఇప్పుడు? ఈ భూమి మీద అపవాది క్రియలను చేసి నశించి నరకానికి పోకుండా కాపాడే రక్తం అది. ఏం చేయదంట రక్తం? నశింపజేయకుండా. చూడండి 20 వచనం కూడా 23 చదవండి. 23 చదవండి. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రభు యొక్క రక్తం తీసుకొని ఉంటే ఎవడో నిన్ను చంపడు, ఎవరో నేను చంపరు. ఆ చంపడానికి ఎవడన్నా వస్తే కూడా ఈ రక్తం ఏం చేస్తుంది? ఆపేస్తుంది అని బైబిల్ చెప్తాను. ఏం చెబుతుంది? ఎవరి ఇంటి మీద అయితే ఈ రక్తం ఉంటుందో ఆ ఇంట్లోకి ఏం రాదంట? మరణదూత రాదు. హల్లెలూయా, రాదండి. నిజంగా నువ్వు పవిత్రంగా కనుక ఈ రక్తం తీసుకుంటున్నట్లయితే అకాల మరణం నీకు సంభవించదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలము ముగియక ముందే నీ వేళ మరణమవుదువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా. ఎందుకంటే యవనస్తులు త్వరగా చచ్చిపోతున్నారు, త్వరగా రోగాలు వస్తున్నాయి వాళ్ళకి. అక్కడే రాశాడు అది ఎందుకనేది. వాళ్ళు బుద్ధిహీనంగా తిరుగుతారట, నీ కాలమునకు ముందుగా నీ వేళ. బుద్ధిహీనంగా తిరుగుతారట, లెక్క లేకుండా తిరుగుతారంట, రెక్లెస్గా తిరుగుతారంట అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున పిల్లలు తక్కువ వయసులో ఎందుకు చచ్చిపోతున్నారు? అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ కాలము ముగియక ముందే, అంటే దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు నీకు ఒక కాలం ఇచ్చాడట. దాన్ని మోషే అంటాడు 90వ కీర్తనలో, ఏమంటాడంటే బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఒక కాలం కనపడతా ఉంది నీకు. మరి ఆ కాలం ఎందుకు బతకట్లేదు నువ్వు? అదే మాట అక్కడ రాశాడు. బుద్ధిహీనంగా బతుకుతున్నావు, బుద్ధిహీనంగా తిరుగుతున్నావు. భయం లేదండి ఈరోజు వాక్యం అంటే, పరిశుద్ధత లేదండి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, 2 ముక్కలు చెప్పాడు పాస్టర్ గారు, వెళ్ళిపోయాం. బాగా చెప్పాడండి, ఎవడికి కావాలి? బాగా చెప్పాడండి. నన్ను బాగుపరిచింది వాక్యం, నన్ను మార్చింది వాక్యం, నన్ను లేపింది వాక్యం, నన్ను నీతిమంతునిగా చేసింది వాక్యం అని చెప్పేవాడు కనపట్ల. ఈరోజు పాస్టర్ గారు భలే చెప్పాడండి. ఎవడికి కావాలా మెప్పులు? పౌలు అంటాడు, నన్ను మెచ్చుకున్నవాడు యెహోవా, దేవుడే అంటాడు, ప్రభువే అంటాడు. నన్ను మెచ్చుకోవాల్సిన ఆయనే, మనుషులు కాదు. ఈరోజు మనుషుల మెప్పు కొరకు వాక్యాలు, మనుషుల మెప్పు కొరకు డబ్బున్న వాళ్ళని చూసో, లేకపోతే ధనవంతులను చూసో, అధికారులను చూసో డిఫరెంట్ వాక్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్ అయితే చెప్తుంది, హెబ్రీ పత్రిక 13:8 ప్రకారం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, ఎప్పుడూ ఒకటే రీతి, ఆయన ఏం మారడు. ఆయన మారే దేవుడు కాదు, మనుషులే మారుతున్నారు, సేవకులే మారిపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఎమ్మెల్యే గారు వచ్చారండి, మినిస్టర్ గారు వచ్చారండి, చీఫ్ మినిస్టర్ గారు వచ్చారండి, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారండి. డిఫరెంట్ వాక్యాలు, అనుకూలమైన వాక్యాలు, పొగిడే వాక్యాలు. రక్తం అంటే ఏంటో తెలుసా? కడిగేది. రక్తం అంటే ఏంటో తెలుసా? విడుదల ఇచ్చేది. రక్తం అంటే ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి దారిచ్చేది. ఆ రక్తం దగ్గరికి వచ్చి కూడా మనుషులను పొగుడతావా? పరలోక రాజ్యం చేరటానికే. ప్రియులారా, 24వ అధ్యాయము నిర్గమాకాండ. పాత నిబంధనలో కూడా ప్రియులారా 8వ వచనం, 24:8. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన. ఏ నిబంధన? పాత నిబంధనలో కూడా రక్తము ద్వారానే నిబంధన. ఎంతమందికి తెలిసింది? అసలు వాక్యాలు ఎవడు చదువుతున్నాడు ఈ రోజున? మాకు అవసరంలా. పాత నిబంధనలో కూడా రక్తాన్ని తీసుకొని ఇది నిబంధన అన్నాడు. కొత్త దాంట్లో డైరెక్ట్గా ప్రభువే ఇది కొత్త నిబంధన అని రాశాడు. దేవుని యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. త్వరగా తెరవండి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అక్కడ ఏం రాశాడు ఇందాక? అది నిబంధన రక్తమే, ఇది నిబంధన రక్తమే. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇది ఈయన రక్తము, అదేమో కోడెల రక్తం. డిఫరెన్స్. జంతువుది, ఇది పరిశుద్ధుడిది. అందుకని దానికి పేరు పెట్టుకున్నాడు, ప్రభువారే పెట్టారు. ఇది కొత్త నిబంధన, ఆయన పెట్టాడు ఆ మాట. శిష్యులు పెట్టింది కాదు, ప్రభువారే పెట్టారు ఆ మాట. ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో మీరు చదివారు ఇందాక, అలాంటిది కాదు ఇది. నేను ఇస్తున్నటువంటి ఈ రక్తము కొత్త నిబంధన సంబంధమైంది. ప్రియులారా,
దేవుడు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా చదివితే అంత బాగా అర్థమవుతుంది, అంత లోతుకి వెళ్ళగలుగుతాం. లేవీకాండము 7వ అధ్యాయము 14వ వచనం. లేవీకాండము 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ప్రభువారు చెప్పారు, అక్కడ పాత నిబంధనలో కూడా చెప్పారు. మరియు ఆ అర్పణలో ప్రతి దాని నుండి ఒక దాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలిపశు రక్తమును. ఏ రక్తం అంట? సమాధాన బలి, సమాధానం ఇచ్చే రక్తం అంటదండి ఇది. ఇప్పుడు ఇదే మాటని కొత్త నిబంధనలు తీసుకుంటే మన కొరకు సమాధానాన్ని ఇవ్వటానికి, కలపటానికి ఆయన రక్తం ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అక్కడ అతను చెప్తున్నాడు, యాజకుడు, సమాధాన బలి రక్తమయ్యా ఇది అన్నాడు. ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను కలపటానికి, డిఫరెంట్ క్యాస్ట్లు, డిఫరెంట్ మరి మతాలు కలిగినటువంటి వాళ్ళని కలపడానికి ఆయన చిందించిన రక్తం. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత? అది కేవలం ఇశ్రాయేలుకే, ఇది అందరికీ. ప్రియులరా, ఎంత రమ్యంగా ఉంటుందంటే వాక్యము, చదివే కొద్దీ ఆనందం. ప్రభుతోనే ఉన్నామన్నంత సంతోషం, నా పక్క నుండి మాట్లాడుతున్నాడు అన్నంత సంతోషం వస్తుంది వాక్యం చదువుతుంటే. ప్రియులరా, ఆలోచించి రాత్రికాలం 2:30కి నేను లేచా, దేవుడిని అడుగుతున్నా, ప్రభువా ఏ వాక్యం చెప్పాలి? ఎన్నో వాక్యాలు రాసుకొని ఉంటాను నేను, పుస్తకాలు పుంఖాలు రాసి ఉంటాను. కానీ దేవుడిని అడిగితే మళ్ళా ఇంకొక కొత్త డిఫరెంట్గా వాక్యం ఇచ్చాడు. ఈరోజు రాత్రి 2:30కి లైట్ వేస్తే నా భార్య నిద్ర చెడిపోద్దేమో అని లైట్ వేయకుండా ఒక మాట అడిగా, ప్రభువా తెల్లారి 6 తర్వాత రాసుకుంటానయ్యా, నాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే లే. మామూలుగా అయితే నేను ఒక్కడిని కనుకుంటే అప్పటికప్పుడే లేపుతాడు, అప్పటికప్పుడే రాయించేస్తాడు. రిక్వెస్ట్ ఆయన అడిగాను, తెల్లారి రాసుకుంటానయ్యా, అనుమతి ఇచ్చాడు. దేవుని ప్రేమిస్తున్నావా? నీకు ఉందా అనుభవం? అసలు ప్రభుతో గడిపే అనుభవాలు ఉన్నాయా నీకు? దేవుని యొక్క ప్రేమలో సమాధాన బలి రక్తం అది. మన కొరకు సమాధాన పడటానికి మన కొరకు కార్చిన రక్తం ప్రభుది. లేవీకాండంలో చదివాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. రక్తమును బట్టి చదవండి. గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు. ఎవరండి? సమాధానకర్త. అక్కడ రక్తం సమాధానాన్ని ఇస్తుంది, ఇక్కడ రక్తం సమాధానాన్ని ఇస్తుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది జంతువుది, ఇది పరిశుద్ధుడిది. దేవుని యొక్క ప్రేమను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకు రావాలి రక్తం దగ్గరికి? ఎందుకు తీసుకోవాలి రక్తం? 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లనివగును. ఎక్కడికి వస్తే? బల్లారానికి వస్తే. ఎక్కడికి వస్తే? పాపాన్ని ఒప్పుకుంటూ పాపక్షమాపణ పొంది సమాధాన పడితే, రండి నా సన్నిధికి రండి అని కేకేస్తున్నా పట్టించుకోకుండా గంతులేస్తున్నటువంటి పిల్లకాయల బ్యాచ్ అయిపోయింది ఈరోజు విశ్వాసులు. వీళ్ళని ఆలోచించేయండి. రండి మన వివాదాలు తీర్చుకొని సమాధాన పడటానికి ఇచ్చినటువంటి రక్తం ఇది. డిఫరెన్సెస్ ఉండొచ్చు సంఘానికి వచ్చి కూడా. తల్లి కొడుకులు మాట్లాడుకోపోవచ్చు, తండ్రి కొడుకులు మాట్లాడుకోపోవచ్చు, బంధువులతో మాట్లాడుకోపోవచ్చు. అందరూ ఒక చోట చేరి అందరూ ఒక పాత్రలోని తీసుకొని ఆ సమాధాన పడటానికి దేవుడి సన్నిధికి రండి అని ప్రభు వారు పిలుస్తున్నారు. గొప్ప గంధకర్త యెషయా. సెకండ్ బైబిల్
బైబిల్లో రెండవ బైబిల్ మొత్తం 66 గ్రంథాలు ఉంటే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. సెకండ్ బైబిల్ అంటారు కదా. ఏదో క్యాజువల్గా బైబిల్ చదువుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది, కానీ నేను పరిశీలనగా చదువుతాను. ఎందుకంటే దాంట్లో ఉన్న రమ్యత, రుచి, మాధుర్యము నాకు కావాలి. చిన్నామండి పర్లేదండి, మూతి తుడిచిన రకం కాదు. దాని తృప్తిని అనుభవిస్తాను. నేను సఫిషియెంట్గా నాకు ఈరోజు వాక్యం అందింది అని అనుకుంటే తప్ప నేను వాక్యం చెప్పను. సరదాగా 2 ముక్కల వాక్యం చెప్పుకొని వెళ్ళిపోయే రకం కాదు. చేయలేదు ఇంతవరకు, చేయను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రక్తము వలన దేవుని యొక్క ప్రేమలో పాపాల నుండి మనకి విడుదల వస్తుందండి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి. అందుకోసం వచ్చాం. మనల్ని ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపములకు విడుదల కలగజేసే రక్తం ఇది. అసలు ఇలాంటి వాక్యం నువ్వు ఎప్పుడు వినుండవు, నీ వల్ల కూడా కాదు. పైపైన వాక్యాలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళని ప్రేమించడానికి విశ్వాసం కూడా అలవాటు పడిపోయారు. వాక్యం అవసరం లేదు ప్రజలకి ఈరోజు, లోతు అవసరం లేదు. ఈత ఎక్కడ కొడతామంటే టబ్బులో కూర్చొని కాళ్ళు ఆడిస్తారంట. కాళ్ళు ఆడిస్తే ఈత అవుద్ది. అది ఎందుకు అవుద్ది? అలాంటి సంఘాలు, అలాంటి వాక్యాలు ఎక్కువయ్యాయి. చిన్నపిల్లల్ని టబ్బులో కూర్చోబెట్టి ఆట ఆడుకుంటూ స్నానం చేపిస్తారు. అలాంటిది కాదు ఇది. దేవుడి వాక్యము అలాంటిది కాదు. ఒక మహాసముద్రం ఇది, మహాసముద్రం ఇది. దానిలో నీవు తుఫాన్లను తట్టుకోవాలి, అలలను తట్టుకోవాలి, గాలిని తట్టుకోవాలి. అప్పుడు నీ పడవ ప్రయాణం సాగుద్ది. తట్టుకోలేకపోతే పడిపోతావు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను. ఎవరినండి? ఇశ్రాయేలునా? కాదు. ప్రతి వంశంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రజలను నా రక్తంతో నేను కొనుక్కున్నాడు ఆయన. ఈరోజు పిల్లలు ఎవరైనా డాడీ మమ్మీ మీ రక్తం ఇచ్చి నన్ను కన్నారు అన్నోళ్ళు ఉన్నారా? చెప్పారు ఎప్పుడన్నా? చెప్పలేదు కదా, చెప్పరు కూడా. ఆ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ? దాన్ని మామూలు భాషలో మాయ అంటారు. మాయలో ఉన్నావు. ఏం తీసుకుంటున్నావు? నీ తల్లి ఏ ఆహారం తీసుకొని రక్తంగా మార్చి నీకు 9 నెలలు లేదా 10 నెలలు ఇచ్చిందో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నువ్వు ఆహారం తినలేదు అక్కడ తల్లి గర్భంలో. నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన డేటే లెక్కేసుకుంటున్నావు, కానీ గర్భంలో పడిన రేటే ఆ యొక్క తేదీయే నీ పుట్టిన దినం. ఎక్కడ? భూమి మీద తల్లి గర్భంలో పుట్టిన దినం. అది ఎంతమందికి తెలుసు? ఇది తెలియదు. ఆ తీసుకున్నటువంటి ఆ తల్లి తీసుకున్నటువంటి మంచి మంచి ఆహారం రక్తంగా మార్చి నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు అందిస్తుంది. ఆ రక్తంతో నిన్ను కొన్నది, ఆ రక్తంతో నిన్ను కన్నది, ఆ రక్తంతో నిన్ను పెంచింది. ఎవరికి రాదండి ఈ యొక్క ఆలోచన. ఆ కన్నావులే పెద్ద అనే స్టేజ్కి వచ్చేసారు పిల్లలు ఈ రోజున. ఒక్కసారి థింక్ చేయి, ఒక్కసారి ఆలోచించి. దేవుడు కూడా అదే మాట అంటున్నాడు.
నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని అందరినీ కొన్నాను, నేను కొన్నాను అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో పౌలు మాటలలో మనం ఎలాగా ఉన్నామో ప్రభు ద్వారా చెప్తా ఉన్నాడు. 20-28 ఇక్కడ కూర్చున్న మీరంతా ఎవరు? రెడ్డి గారు సంపాదించింది ఆ సంఘం కాదు, దేవుడు రక్తము ద్వారా సంపాదించుకున్నటువంటి సంఘం ఇది. మేము ఆ సంఘం అండి, మేము ఈ సంఘం. ఎవడు చెప్పాడా నీకు ఆ సంఘం ఈ సంఘం అని? ప్రభు సంఘం ఇది ప్రభు సంఘం. నువ్వు ఈ ఊరిలో ఉండొచ్చు, వేరే ఊరిలో ఉండొచ్చు, ఎక్కడైనా బలారాధన తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటున్నావు అంటే అది సంఘం. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి నువ్వు, ఏ సంఘానికైనా. అది ప్రభు రక్తం కాబట్టి, కొనుక్కున్నాడు కాబట్టి. కాబట్టి సంఘము దేవుడు కొనుక్కున్నాడు. కొనుక్కున్న వస్తువుని ఎంత బాగా చూస్తాం చెప్పండి. కొన్ని వస్తువులేమో సరిగా వాడం, కొన్ని వస్తువులేమో అపురూపంగా చూసుకుంటాం. ఏంటి డ్రెస్ వేసుకోవేంటి ఎప్పుడు? అది అప్పుడప్పుడు పాడైపోద్దని అపురూపం. ఈ నగ వేసుకోవేంటి? అప్పుడప్పుడు. కొన్ని అంటాం కదా, కొన్ని వస్తువులు పిల్లలకి ఇస్తాము, వాడుకుంటారు, పడేస్తారు, పగిలిపోతాయి, పాడు చేస్తారు, బజార్లో బారేస్తాం. నేను బజార్లో బారేయడానికి కొనుక్కోవాలి, ఆయన నిన్ను ఇష్టం వచ్చినట్టుగా విడిచిపెట్టడానికి కొనుక్కోలేదు ఆయన. బైబిల్ అయితే చెప్తుంది, సంక పెట్టుకోవటానికి, ముద్దాడటానికి, కౌగిలించుకోవటానికి, ఎత్తుకోవటానికి, నడిపించటానికి, తన రాజ్యమునకు తీసుకెళ్ళటానికి కొనుక్కున్నాడు. తన రాజ్యానికి తీసుకెళ్ళటానికి కొనుక్కున్నాడు. నీ కొడుకుని ఎలా పట్టుకొని తీసుకెళ్తా? చిన్నప్పుడు చేయి పట్టుకొని తీసుకెళ్తావే, ఎందుకు? నీ రక్తం పంచుకొని పుట్టాడు కదా. ప్రభువారు కూడా అలాగే మనల్ని తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలం కాబట్టి చేయి పట్టి నడిపించును అంటాడు. అందుకని భక్తుడు రాసిన పాట, నడిపించు నా నావా, నడిపిస్తాడు నా దేవుడు. ఈ పాటలన్నీ అవే, దాంట్లో నుంచి వచ్చినాయి. నడిపిస్తాడు ఆయన, నడిపించే దేవుడు ఆయన. చెయ్యి పట్టి, వెన్ను తట్టి నడిపించేవాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? చదివావుగా, నీ పాపాలని రక్తములో ఉతుక్కోవాలి. ఎందుకు ఉతుకుతారండి గుడ్డల్ని? మురికి వదలగొట్టాలి. ఆ మాట చెప్పరు చాలామంది. శుభ్రం అంట, శుభ్రం. ఎక్కడికి పోకుండా ఏసీ కారులో తిరిగి వచ్చి కూడా ఆ గుడ్డలు ఉతుకుతావు. ఏం మురికి పట్టి అని చెప్పండి. ఒకసారి వేసుకున్నాక. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడే నీవు ఈ రక్తం తీసుకోవడానికి వచ్చిన నువ్వు నీ పాపాన్ని ఉతుక్కో, కడుక్కో. అప్పుడే దేవుడి రాజ్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. దానికి ముందు ఒక మాట ఉంది అక్కడ. ఏంటంట? ఆ రక్తం దగ్గరికి వచ్చి ఆ రక్తంలో నువ్వు ఉతకబడాలి అని అంటే, కడుగబడాలి అని అంటే శ్రమలు పడాలి. శ్రమలు పడాలి. శ్రమలు లేకుండా దేవుడి రాజ్యం లేదు. శ్రమలు లేకుండా దేవుడి రాజ్యం లేదు. దేవుడి కొరకు నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఏ దెబ్బలు తిన్నావు, ఏ అనారోగ్యం పాలయ్యావు. ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది. ఏలియా కన్నా కూడా 7 అద్భుతాలు ఎక్కువ చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు.
మరి అన్ని అద్భుతాలు చేసిన ఆయనకు కూడా ఏమొచ్చింది? మరణకర రోగం వచ్చింది. 7 అద్భుతాలు చేసిన ఆయనేమో అగ్నిరథం మీద దేవుడు తీసుకుపోయాడు. ఏంటి డిఫరెన్స్? కారణం ఏంటో తెలుసా? ఎలీషా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఏలియా పాతి పెట్టబడ్డా, తీసుకుపోయారు. ప్రభు రథాల మీద వచ్చి తీసుకుపోయాడట. కానీ ఎలీషా చనిపోయి, రోగగ్రస్తుడై చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఒక సైనికుడు చచ్చిపోయాడు. ఆ సైనికుడిని తీసుకొచ్చి పాతేస్తూ ఉన్నారు. పాతేస్తూ ఉంటే అది ఎక్కడ పాతేస్తున్నారంటే ఎలీషా దగ్గర పాతేస్తూ ఉన్నారు. అప్పటికి ఎలీషా చనిపోయాడు, ఎముకలు ఉన్నాయి అక్కడ. ఏమైంది? అరే అదేంటండి, చచ్చిపోయిన ఎముక ద్వారా తగిలితే కూడా బతుకుతారా? కాబట్టి చనిపోయినా కూడా మరొకరిని బ్రతికించేటువంటి వ్యక్తి, రోగంతో చనిపోయినా కూడా మరొక వ్యక్తిని బతికించేటువంటి వ్యక్తి ఎలీషా. దట్ ఈస్ ద పవర్. చనిపోయినా కూడా పవర్ అతను. నువ్వు చనిపోతే ఒక ఆయన చెప్తాడు వాక్యం, నీతో నాతోలు ఎర్ర ఉంటుంది. ఏమన్నా మనకి వస్తా? దునపోత్తలు నల్లగా ఉంటుంది. ఎంత బాగా మనకి వస్తుంది? నీతో నాతో ఎర్రగా ఉంటుంది. ఏం ఉపయోగం? ఎలీషా ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ బైబిల్ అయితే చెప్తుంది ఎలీషాకి బట్టతల. ఎలీషా పొట్టాడు. ఎలీషాకి బట్టతల ఉంది, పొట్టాడు. అక్కడ ఉన్నటువంటి పిల్లలే ఆయన్ని చూసి బోడాడా అని చెప్పేసి అడితాళి చేశారు. అపోస్తుడు పొట్టాడే, అపోస్తుడు బట్టతలోడే, అపోస్తుడు అయిన పౌలు కొరగాని మాటలు మాట్లాడతాడని చెప్పేసి ప్రజలు అన్నారు. ఏమన్నా ఆయన విలువ ఏమైనా తగ్గిందా? వాళ్ళందరూ అనుకున్నంత మాత్రాన అతని విలువ ఏమైనా తగ్గిందా ప్రభువులో? కస్సీపు తాగితేనే రోగులు బాగుపడ్డారు. అదండి బట్టతల, లేకపోతే పొట్టోళ్ళు, కొరగాని మాటలు ఇవి కాదు. అతనిలో పవర్ ఉందా లేదా? శక్తి ఉందా లేదా? చనిపోయిన ఎముకల్లో శక్తి ఉంది. రోగగ్రస్తుడే చనిపోయాడు. అది కూడా మరణకరమైన రోగం అంట. క్యాన్సరో మరి ఇంకే రోగం మనకు తెలియదు. అదేంటండి, క్యాన్సర్ రోగం, ఎయిడ్స్ రోగం వచ్చి కూడా చనిపోతే కూడా పవర్ ఉంటుందా? నిజంగా దేవుడిని నమ్ముంటే పవర్ వస్తుంది, లేకపోతే రాదు. ప్రియులారా, దేవుడు రక్తములో నీ పాపాలు ఉతుక్కోవాలి. ఉతికావా? కడుక్కున్నావా ఎప్పుడన్నా? బలారాధనలో ఏడ్చావా ఎప్పుడన్నా? కన్నీరు వచ్చిందా? గుర్తొచ్చినాయి ఆ పాపాలు? రాకుండానే బలారాధన తీసుకున్నావంటే నువ్వు ఇక్కడ రక్తంలో కడుక్కోవట్లేదని అర్థం, ఉతుక్కోవట్లేదని అర్థం. దేవుని యొక్క ప్రేమలో ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ చెప్తా ఉంది. ఇందాక అతను అన్నాడు, ఇస్కరియోతు యోధా అన్నాడు. ఆ మాట ఇక్కడ కనపడుతుంది మీకు. చివరి మాట చదవండి సార్. ఏ రక్తం చిందించకూడదు? దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియా ద్వారా, నిరపరాధుల యొక్క రక్తం చిందించబాకండి, దేశం పాడైపోద్ది, మీరు పాడైపోతారు, ఈ యొక్క దేశం అంతా కాల్చి పెడుతుంది అని ఇర్మియా బోధ చేస్తూ ఉంటే నచ్చల, వాళ్ళకి నచ్చల. అదే ఏడ్చాడు ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యాల్లో. ఏ రక్తాన్ని ఉలికించాడు? నిరపరాధి రక్తం. ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఇర్మియా గ్రంథంలో? ఇతను చెప్తే వినకుండా ఉన్నారు కదా వీళ్ళు. ఏం జరిగింది? సిద్కియాను పట్టుకుపోయారు, కళ్ళు బీకేశారు, వాడి జనాంగాన్ని, భార్యను మొత్తాన్ని చంపేశారు. బబులోన్లో దేశాన్ని ఏం చేశారు? కాల్చి పారేశారు. చిందించబాకండి అయ్యా,
చంపబాకండి అయ్యా నిరపరాధుల్ని అని మొరపెడతా ఉంది బైబిల్. తప్పు చేయని వాడిని కనుక నువ్వు కొట్టినా, బాధ పెట్టినా, రక్తం ఒలికించినా ఆ కుటుంబాలు, ఆ దేశాలు పాడైపోతాయి అని బైబిల్ సెలవిస్తాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 24వ వచనం. అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి రక్తం ఏదో ఒక్కళ్ళ కోసం, ఒక కులం కోసం, ఒక గోత్రం కోసం, ఒక దేశం కోసం కాదు, అనేకుల కొరకు చిందించబడ్డారు. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. రక్తం ఎందుకు తీసుకోవాలి మనం? 54, 53 నుంచి 56 దాకా చదవండి. ఎందుకు తీసుకోవాలి రక్తం? కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అదేంటంటే బతికే ఉన్నాగా మళ్ళీ జీవం అంటావేంటి? సావు లేని జీవితం. చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఏ జీవం అండి? ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి జీవం ఏంటి? నీకు తెలుసా? ఎంత తెలుసా? నువ్వు ఇంతకాలం బతుకుతానని ఆమె చెబుతావా? రేపే చచ్చిపోతావు, ఇప్పుడే చచ్చిపోతావు కాసేపట్లో, ఎవడికి తెలుసు? ఇది జీవం. కానీ దేవుడు చెప్తుంది ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం అంటే రోజు బతికే ఉంటాం. కానీ ఈ భూమి మీద మానవుడు నిత్యజీవి కాదు. ఇది తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ జీవితం, తీసుకున్న వాళ్ళకి నార్మల్ జీవం. తేడా ఉంది. ఎందుకు తీసుకోవాలి ఇది అంటే, నేను నిత్య జీవం పొందడానికి తీసుకోవాలి. ఈ లోకంలో బతకడానికి తీసుకోవాల్సింలా. ఈ లోకంలో నువ్వు ఎప్పుడైనా చనిపోతావు, కానీ చనిపోతే ఒక నిరీక్షణ అనేది కావాలి నాకు. నీకు నాకు ఏం కావాలి? ఒక నిరీక్షణ. ఏంటంటే నేను ఇప్పుడు ప్రభువారు వస్తే నేను దేవుడి రాజ్యంలో ఉంటాను. మా అత్తగారు అనేవాళ్ళు, చనిపోయారు. ఏదో మాట చెవుడు వినపడదు, మిషన్ పెట్టుకుంటుంది. సరే నా దగ్గరికి వచ్చినప్పుడు మిషన్ తీసేస్తుంది. నేను పక్కనే కూర్చుంటాం, ఒక తల్లిలాగా కూర్చుంటాం. నిజంగా అంత ప్రేమిస్తారో లేదో మిగతా వాళ్ళు నాకు తెలియదు, కానీ వాళ్ళు అత్తమామలైనా కూడా వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించారు. అన్యుండైనా కూడా పక్కనే కూర్చుంటుంది, నా పక్కన కూర్చొని మాట్లాడుతుంది. ఆమెకి వినపడదు. ఇంకోసారి చెప్పంటది, చెప్తాను. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆమెకి అప్పటికే 80 సంవత్సరాలు దాటి. నేను ఏదో మాట వరుసకి ఇలా ఉంటే ఎలా అత్తమ్మా, మరి ఆరోగ్యం చెడిపోద్ది కదా అని అంటే, అయ్యా దేవుడు ఇప్పుడు వచ్చినట్టు తీసుకుపోయినా నేను దేవుడి రాజ్యంలో ఉంటాను. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పేదో అని. ఇప్పుడు వచ్చినా సరే నేను దేవుడి రాజ్యంలో ఉంటాను. నువ్వు చెప్పలేకపోతున్నావు ఎందుకని అంత కాన్ఫిడెన్స్గా? నువ్వు దేవుళ్ళో జీవించట్లా. వాక్యం చెప్పేది, చర్చిలో వాక్యం చెప్పేదా? ఆ యొక్క స్థితి 6 కుమార్తెల్లో ఎవరికి రాలా. అర్థం చేసుకో. నేను ఆ అత్తమామలు నేను నా పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఎన్నో. వాళ్ళ కొడుకులు కూడా మాట్లాడి ఉండరు అట్లా. అలాగే ఏ అల్లుడు మాట్లాడి ఉన్నాడు అలాగా. అంతగా ప్రేమించారు వాళ్ళు. ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. మొత్తం 8 మంది మా ఇంటికి, 7 రాకపోయినా మిగతా వాళ్ళు నా భార్య కాకుండా వాళ్ళంతా మమ్మల్ని ద్వేషించిన వాళ్ళ అమ్మగారు వచ్చేది, వాళ్ళ నాన్నగారు వచ్చేవాడు. ఎంత ప్రేమ! బిడ్డలు పోగొట్టుకుంటారా తల్లిదండ్రులు?
పోగొట్టుకోరు కదా. కానీ ఆ తర్వాత ఎంతో సంతోషించింది. మా అల్లుళ్ళలో ఒక అల్లుడు దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని ప్రేమ ప్రియులను అనుభవించావా? ఆ సంతోషం మీ వాళ్ళకి కలగజేసావా? ఆలోచన చేయండి. దేవుని మాటలు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు. ఆ రక్తము నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి వారధి. అది వారధి. యెషయా గ్రంథంలో అంటాడు, వారుల మీద మీరు నడుచుకుంటూ పోతున్నారు. వారులు అంటే ఆయన యొక్క వీపు మీద నడుచుకుంటూ పోతున్నాం అంటే, ఎందుకని ఆయన వీపు మీద మన పాపాలన్నింటినీ మోసుకున్నాడు ఆయన. వారులు అంటే లెక్క ప్రకారంగా అడవుల్లో ఒక కందకంలాగా తీసి గుంట తీసి ఆ గుంట మీద కొన్ని బద్దలు పరిచి దాని మీద ఆకులు వేస్తారు. దేన్ని పట్టుకోవడానికి? ఏనుగులను పట్టుకోవడానికి. దాన్ని అంటారు. అది అక్కడికి ఏనుగు తెలియదు, అక్కడేదో ఆకులు అవి పడి ఉన్నాయి కదా అని పచ్చపచ్చగా బాగా కనపడుతున్నాయి కదా, నేను పైకెక్కి కోసుకోలేనటువంటి ఆకులు ఇక్కడ కనపడుతున్నాయని అమ్మగారు వచ్చేసేసి కొంచెం కొంచెంగా అడుగులు వేస్తుంది. ఒక్క అడుగు వేసినా కూడా పడిపోద్ది. ఎందుకని దానికి బ్యాలెన్స్ ఉండదు కదా. ఏనుక్కి ఆపుకోగలిగిన బ్యాలెన్స్ లేదు. అప్పుడు పట్టుకుంటారు. ఆగురుల మీద నడుచువారు అంటే కింద నీకు సాతానుడి చేత పట్టబడతావని తెలియకుండా ఈ లోకంలో నువ్వు నడుస్తున్నావు వాగురుల మీద. ఎప్పుడు పడిపోతావు నీకు తెలుసా? ఎక్కడ పడిపోతావు నీకు తెలుసా? అసలు వాక్యమే తెలుసా నీకు? సరదాగా చదువుకోవద్దండి. ప్రొఫెసర్లు ఎందుకు అవుతారండి? వాళ్ళు సరదాగా చదివితే ప్రొఫెసర్లు అవుతారా? సైంటిస్టులు ఎందుకు అవుతారండి? వాళ్ళు సరదాగా చదివితే సైంటిస్ట్ అవుతారా? అవరే. వాళ్ళు చదివే పాఠమే మనం చదువుతాం, కానీ వాళ్ళకున్నంత జ్ఞానం మనకు ఉండదు. నాకన్నా అనంత జ్ఞానులు ఉన్నారు క్రైస్తవత్వంలో. చక్కగా చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా చెప్పగలిగిన వారు ఉన్నారు. వాళ్ళలో 1% కూడా కాదు నేను. దేవుని యొక్క ప్రేమ దేనికండి? ఈ రక్తము జీవాన్ని ఇచ్చేది, సావకుండా చేసేది. ఆయన రాజ్యంలో నిత్య నివాసిగా ఆయన ప్రక్కన కూర్చోడానికి, ఆయన సన్నిధిలో కూర్చోడానికి, ఆయన రాజ్యంలో చేర్చబడటానికి ఒక సైనికుడిగా. డిఎల్ మూడీ గారు చనిపోయారు. తర్వాత మరొక సేవకుడు చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన ఈ రెండో సేవకుడు చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. అయితే మళ్ళీ బతికాడు. అతను బతికితే ఆ సేవకుడిని అడిగారంట, అయ్యా నువ్వు చచ్చిపోయి బతికావు కదా, పరలోకానికి వెళ్ళుంటావు కదా, అక్కడ డిఎల్ మూడీ గారిని చూసావా అని అడిగారట. ఆయన అన్నాడట, డిఎల్ మూడీ గారిని నేను ఎట్లా చూస్తానండి? అదేంటయ్యా, అంత గొప్ప సేవ చేశాడు, పరలోకంకి వెళ్ళి ఉంటాడు కదా ఆయన కూడా, నువ్వు వెళ్ళావు కదా అంటే, ఆయన ఎక్కడో ప్రభు పక్కన సీటు పక్కన కూర్చొని ఉంటాడు, నేను ఎక్కడో మూల కూర్చున్నా, నాకెట్ట కనపడతాడయ్యా? తగ్గించుకున్నాడు. కానీ మనము అగ్రపీఠం మీద కూర్చోవాలని ఆశపడుతున్నామేమో. ఆలోచించి భక్తులను చదవండి, హిస్టరీస్ చదవండి, దేవుడి యొక్క కార్యం ఏంటో తెలుస్తుంది. ప్రియులారా, మరొక మాటను నేను చదివి ముగించడానికి ఇష్టపడుతున్నాను. రోమాపత్రిక 5:9. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చాలా మాటలు ఉన్నాయి ఈ రక్తం ఎందుకు తీసుకోవాలనే దాని మీద. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా
రక్తం తీసుకుంటే మనం ఎలాగ మారుతామని బైబిల్ చెబుతుందంటే నీతిమంతులుగా మారాలి. ఎందుకంటే ప్రభువారు నీతిమంతుడు, నీతిమంతుల రక్తం చెందించబడింది, ఆ నీతిమంతుల రక్తం మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనం కూడా ఆ రక్తం తీసుకున్నప్పుడు నీతిమంతులు. ఒకే గ్రూప్ రక్తం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క వ్యక్తి, ఈ మధ్య మా బంధువులకు ఒక ఆయనకి రక్తం ఎక్కిచ్చారు. అప్పుడున్న దానికన్నా ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఒక యవనస్తుల రక్తం, అది 3 బాటిల్స్ ఎక్కిచ్చారు. అతని వయసు పెద్దది, 60 దాటిపోయి ఉన్నాయి, 70 ఏళ్ళు దాకా వచ్చాయి. కానీ అతనికి ఎక్కించిన రక్తమేమో 25-30 ఏళ్ళలో పోలది. ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు? నేనేమో ముసలాళ్ళకి కనపడుతున్నాను, ఆయన యవనస్తుడిగా కనపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ రక్తం మారింది. అలాగా 33.5 సంవత్సరాల వయసులో చనిపోయినటువంటి యేసు రక్తం ఇది. ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది, ఇంకెంత యవనంగా ఉండాలి, ఇంకెంత బలంగా ఉండాలి. మనం లోక సంబంధిగా ఒక రక్తం తీసుకుంటేనే అలాగుంటే, పర సంబంధమైనటువంటి రక్తం మనకి ఇస్తూ ఉంటే, ఒక యవనస్తుడి రక్తము, మనం ఇంకెలా ఉండాలి ఆలోచించి. దేవుడు వాక్యాలు ఎఫ్సి పత్రిక 1:7 విమోచన కలిగిస్తుంది, 2:13 ఏమంటే దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా దేవునికి దగ్గరగా చేస్తుంది. అలాగే కొలసి 1:20 సంధి చేస్తుంది. హెబ్రీ 9:14 నిర్జీవ క్రియలను విడిచేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఏ రక్తం ఇది? 1 పేతురు గ్రంథం చివరి మాట 1:19. 1 పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఏ రక్తము అంటే? అంటే చెప్పాలి త్వరగా. వెలకట్టలేనిది. కోహినూరు వజ్రం చూసారా మీరు ఎప్పుడన్నా? చూసారా? మన దేశంలో తయారైనది వజ్రం, కానీ ఎక్కడుంది ఇప్పుడు చెప్పగలరా? వరల్డ్లోనే ఫేమస్ కోహినూరు వజ్రం. ఆ వజ్రాన్ని మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో అలాంటి గొప్ప వెలగల రాళ్ళు లేవు, మన దేశంలో తయారైనది ఇది. వాళ్ళు దొంగిలించుకొని తీసుకుపోయారు. అలాగే ఒక కట్టుకునేటువంటి చీర, అగ్గిపెట్టెలో పట్టేంత చీర తయారు చేశాడు ఒక నేతగాడు. పట్టు వస్త్రం అగ్గిపెట్టెలో పట్టుద్ది. అగ్గిపెట్టె పెద్ద అగ్గిపెట్టేం కాదు, చిన్నదే. పిల్లరా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి ఆ రోజుల్లో అగ్గిపెట్టిన చీరను ప్రజెంట్ చేస్తే అతన్ని పిలిపించి సన్మానం చేశారనుకున్నారా? చెప్తారా మీరేం జరిగిందో? మళ్ళా ఇంకొక చీర నేత చేయకుండా వాడి ఏళ్ళు కట్ చేశారు. ఇంకొక చీర రాకూడదు మా దగ్గర తప్ప, ఇంకో చీర ఇంకోళ్ళకి వెళ్ళటానికి వీళ్ళదని కట్ చేశారండి. అంత గొప్ప దేశం మన దేశం. నీకు హిస్టరీ తెలియదు, పైపైన కొట్టుకుపోతుంది. అందుకనే జ్ఞానం తక్కువ. అందుకని బైబిల్ చెప్తుంది జ్ఞానవంతుల దగ్గర నేర్చుకోండి అంటది. మనం జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? లల్లాయిగా మాట్లాడి, ఎకిలిగా మాట్లాడి, జోకులు వేసుకుంటూ అండి. ఒక 50 ఏళ్ళ అతనుని, ఒక 20 ఏళ్ళ అతను పలకరిస్తూ ఉన్నాడు. మా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తామంటే అతనితో అంటున్నాడు, బ్రో. ఆయన కోపం వచ్చింది. అరే నీ వయసు అంతా నా వయసు అంతా, నీకు నేను బ్రో అయిందిరా అన్నాడు ఆయన. ఆయనకి 50 ఏళ్ళు, వీడికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తేడా ఆయన పట్టుకొని బ్రో అంట. ఇప్పుడు భలే ఫ్యాషన్ అయిపోయింది మంచిగా. అంతకుముందు రోజుల్లో బాబాయ్, ఎవరినైనా సరే బాబాయ్. ఏంటంటే అసలు ఈ భాష ఎవరు నేర్పారు మీకు? బైబిల్లో ఉందా? పాపపు భాష, పరిశుద్ధత లేని భాష, ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే భాష నువ్వు నేర్చుకుంటున్నావా? నీ సమకాలీకులను అడుగు, పర్లేదు. తమ్ముడు వరుసో, అన్న వరుసో, చిన్న వయసులో
నీకు 30 ఏళ్ళు ఉంటే 32 ఏళ్ళు, 33 ఏళ్ళు, 35 ఏళ్ళు, అలాగే 25 ఏళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు బ్రో అని, తప్పలేదు. 30 ఏళ్ళు తేడా ఉన్న వ్యక్తులతో నువ్వు బ్రో అని పిలుస్తావా? బట్టతల ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అంటావా? తాతయ్య అవుతాడు రా అంటున్నాడు పక్కన. ఆయన నీకు తాతయ్య అవుతాడు రా, అంకుల్ ఏంట్రా? భలే భాషలు వచ్చేసే ఈరోజు నాకు భలే వెగటనిపిస్తూ ఉంది. ప్రతి వాడిని పట్టుకో, ఎవడైనా సరే వాడిని బ్రో బ్రో. నాకు అనిపిస్తుంది కుక్క బౌ బౌ అన్నట్టు. ఏమంటుంది కుక్క? బౌ బౌ అంట, బ్రో బ్రో. భలేగా ఉంటుంది. రక్తం దగ్గరికి రా, కడుక్కో, నిత్యజీవం పొందు, ఆయన రాజ్యంలో కనపడాలి. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయన మన పాపములను కడిగి పవిత్రులుగా చేస్తాడు అనే నమ్మకం నీకుంది. ఉండాలని, తీసుకొని వాళ్ళు లేదా రక్షణ పొందిన వాళ్ళు పొందాలని మరొక పర్యాయం దేవుడి మాటలు నీకు అందిస్తూ ముగిస్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. నేను అర్హత ఉందా? నాకు కడుక్కున్నానా? ప్రభు రాజ్యానికి వెళతానా? నాకు ఆధిక్యత ఉందా? నా దోషములు నేను ఒప్పుకుంటూ తీసుకుంటున్నారా? కోర్టులోకి వెళితేనే పాపాలు ఒప్పుకుంటే, తప్పులు ఒప్పుకుంటే వాడు శిక్ష తగ్గిస్తాడు. 7 ఏళ్ళు శిక్ష కాస్త సంవత్సరమో 2 సంవత్సరాలకు తగ్గించేస్తాడు. మరి అంతకన్నా గొప్ప దేవుడు నీకు రావలసిన శిక్షను తగ్గిస్తాడనే నమ్మకం నీకు లేదా? కోర్టులో తప్పనిసరిగా వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఎవడో చెప్పాడంట ఆ బోల్లో వెళ్ళేటువంటి వ్యక్తికి, అరే ఎందుకురా అంత బాధపడతావు, నిజం ఒప్పేసుకోరాదా, శిక్ష తగ్గుద్ది అని అంట. అప్పుడు అన్నాడంటే నిజంగా తగ్గుద్దా? ఎస్. భూ సంబంధంగానే ఒక జడ్జి నీకు శిక్ష తప్పిస్తూ ఉంటే పరమ జడ్జి అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు శిక్ష తగ్గించడా? తగ్గిస్తాడు. నమ్మకం పెట్టుకో.